సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కస్యచిత్ కిమపి నోహరణీయం మర్మవాక్యమపి నోచ్చరణీయం శ్రీపదే పదయుగ్మం స్మరణీయం లీలయా భవజలం తరణీయం. ఈ శ్లోకం జీవితాన్ని ఎలా సాగించాలో, మోక్షాన్ని ఎలా పొందాలో చాలా సరళంగా అద్భుతంగా బోధించినటువంటి ఒక చక్కని సుభాషితం. కస్యచిత్ కిమపి నో హరణీయం. ఎవరికి సంబంధించిన ఏ వస్తువును లేదా ధనాన్ని కూడా మనం అపహరించకూడదు. మర్మవాక్యమపి నోచ్చరణీయం. ఎదుటవారి మనస్సును గాయపరిచే, అలాగే వారి లోపాలను ఎత్తి చూపేటువంటి కఠినమైన, రహస్యమైన, నిందాపూర్వకమైనటువంటి మాటలను అస్సలు మాట్లాడకూడదు. శ్రీపతే పదయుగం స్మరణీయం. లక్ష్మీనారాయణుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాద ద్వంద్వాన్ని ఎల్లప్పుడూ భక్తితో స్మరించుకోవాలి. లీలయా భవజలం తరణీయం. అలా చేయడం ద్వారా ఎంతో కష్టమైనటువంటి ఈ సంసార సాగరాన్ని, అంటే భవసాగరాన్ని ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా లీలగా దాటవచ్చు. ఈ శ్లోకం మానవ జీవితానికి అవసరమైనటువంటి నైతిక విలువలను, అలాగే ఆధ్యాత్మిక మార్గాన్ని ఒకే చోట చేర్చి చెప్తోంది. ఆ విషయాన్ని మనం గ్రహిద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.